హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక మంచి కథ చెప్పనా. ఒక ఊర్లో ఒక కిరాణా కొట్టు షావుకారు దగ్గర మంచి చిలక ఉంది. ఆ చిలక చాలా అందంగా మాట్లాడుతుంది. వచ్చిపోయే కస్టమర్లందరినీ బాగున్నారా అండి, ఏం సరుకులు కావాలండి అని ఎంతో గౌరవంగా మాట్లాడుతుంది. అది చూసిన ఓ బట్టల షావుకారు ఈ చిలకని నేను తీసుకెళ్తాను, ఈ చిలక నాకు కావాలి అని అడిగాడు. సరే తీసుకెళ్ళండి అని షావుకారు గారు ఇచ్చాడు. సరే ఆ చిలకను ఆయన తీసుకెళ్ళిన తర్వాత 2 రోజులు ఆ చిలక ఆయన బాగా అబ్జర్వ్ చేసింది. తర్వాత బట్టల షాపుకి బట్టలు కొనడానికి వచ్చిన వాళ్ళందరినీ ఆ చిలక తిట్టడం మొదలుపెట్టింది. అమ్మ వచ్చిందమ్మ, అన్నీ తీస్తుంది, అన్నీ చూడమంటుంది, ఏమీ కొనకుండా వెళ్తుంది అని తిట్టడం కంటిన్యూ చేసింది. అయితే ఇది చూసిన షావుకారి, అయ్యో ఈ చిలక వచ్చాక నాకు బేరం అంతా పోతుంది, ఈ చిలక ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అనేసి కిరాణా కొట్టు షావుకారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ చిలక నాకు వద్దు, నువ్వే ఉంచుకో, నీ దగ్గర ఉన్నప్పుడు ఎంత అందంగా పలికింది, నా దగ్గరికి వచ్చాక ఇలా చేస్తుందంటే అప్పుడు షావుకారు చెప్తాడు, నా దగ్గర అన్ని మంచి మాటలు మాట్లాడాను కాబట్టి మంచి నేర్చుకుంది, మంచి మాట్లాడింది. నీ దగ్గరికి వచ్చాక నువ్వు మాట్లాడే మాటలు నేర్చుకుంది కాబట్టి చెడ్డ మాటలే మాట్లాడింది. అలాగే ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందని చాలామంది కోడల్ని తీసుకొచ్చేటప్పుడు అందంగా ఉందా, కొడుక్కి సరిపోతుందా, చదువుకుందా, డబ్బున్న వాళ్ళ అన్నీ చూసుకుంటారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మరీ తెచ్చుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చాక, మన దగ్గరికి వచ్చాక తనకి మీద ఎన్నో కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అది మన ప్రాబ్లమే కదా. మనం తనతో ఎలా ఉంటామో తను మనతో అలాగే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందని. అవునంటారా కాదంటారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.